నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికు జీకే చాలా ఇంపార్టెంట్ కదా. సో దీనిలో భాగంగా 28th టాపిక్ పాత పేర్లు కొత్త పేర్లు. ఆల్రెడీ ఆసియా ఖండంలో ఉన్న పాత పేర్లు కొత్త పేర్లు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆఫ్రికా ఖండం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో చాలా వరకు జీకేకి సంబంధించిన కోర్స్ అయితే చెప్పాను. మీరు చూడనట్లయితే ఆ యొక్క ప్లేలిస్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా తెలుగు సంబంధించిన వీడియోస్, ఇంకా మిగతా కంటెంట్కి సంబంధించిన వీడియోస్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. సో మీరు చూడనట్లయితే మన యొక్క ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో అయితే ప్రతి వీడియోస్ చాలా క్లియర్గా అయితే పెట్టాను ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఇంత ఎక్కువగా ఇన్ఫర్మేషన్ మనం ఫ్రీగా అందిస్తున్నాం కాబట్టి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. ఇంకా ఆశ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆఫ్రికా ఖండం పాత పేరు సాలిస్ బరీ, కొత్త పేరు హరారే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సాల్ని బరికి వెళ్తావా హరితో కలిసి, షాల్ని బరికి వెళ్తావా హరితో కలిసి. సాల్ని అంటే సాలిస్, బరికి అంటే బరి, హరితో కలిసి అంటే హరారే. సో ఏదో ఒక రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి. నెక్స్ట్ ప్రిటోరియా, స్వానే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పీటర్ను స్వాగతించాలి. పీటర్ అంటే ప్రిటోరియా, స్వాగతించాలంటే స్వానే. నెక్స్ట్ అబిసీనియా, అబిసీనియా. ఇథియోపియా, ఇది ఎస్జిటీలో అడిగాడు ఫ్రెండ్స్ 2001లో. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే అబి సీన్, ఇది అబి సీన్, ఇది అబి అంటే అబి, సీన్ అంటే సీనియా, అబిసీనియా. ఇది అంటే ఇథియోపియా. మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే అవి సినిమా అయిపోయిందా అంటే ఇథియోపియా. అబి సినిమా అంటే అబిసీనియా. నెక్స్ట్ జైర్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో. జై పబ్లిక్లో కాంగో వాయించు, జై పబ్లిక్లో కాంగో వాయించు. పబ్లిక్లో కాంగో అంటే రిపబ్లిక్ ఆఫ్ కాంగో, జై అంటే జైర్. నెక్స్ట్ గోల్డ్ కోస్ట్, ఘనా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే గోల్డ్ కాస్ట్ ఘనంగా పెరిగింది. ఘనంగా అంటే ఎక్కువగా లేదా మహిమకరంగా అన్నట్లుగా ఎక్కువగా పెరిగింది, ఘనంగా పెరిగింది. ఘనంగా అంటే ఘనా. గోల్డ్ కాస్ట్ అంటే గోల్డ్ కోస్ట్. లేదా ఘనా అనే వ్యక్తి పేరు ఉందనుకోండి, తనతో చెప్తుంట ఘనా గోల్డ్ కాస్ట్ చాలా ఎక్కువ పెరిగింది అలా అనమాట. ఘనా అంటే ఘనా, గోల్డ్ కాస్ట్ అంటే గోల్డ్ కోస్ట్. నెక్స్ట్ ఫ్రెంచ్ సోమాలిలాండ్, జిబౌటి. ఫ్రెంచ్ వాళ్ళు ఊటీ వెళ్తున్నారు లేదా ఊటీ తిరుగుతూ ఉంటారు. ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువగా ఊటీ తిరుగుతూ ఉంటారు, ఊటీకి వెళ్తూ ఉంటారు. ఫ్రెంచ్ వాళ్ళు అంటే ఫ్రెంచ్ సోమాలిలాండ్, జిబౌటి. నెక్స్ట్ టాంజానికా అండ్ జాంజిబార్, టాంజానియా. సో యాస్టీస్గా ఉంది కాబట్టి దీనికి కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఉత్తర రొడీషియా, జాంబియా. దీని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఉత్తరం రాసినంత మాత్రాన రౌడీకి జాబియా. ఉత్తరం అంటే ఉత్తర, రాసినంత మాత్రాన రౌడీకి అంటే రౌడీ అంటే ఇక్కడ రొడీషియా, రౌడీకి జాబియా. జాబ్ అంటే ఇక్కడ సున్నా తీసేసినట్లయితే ఏముంటుంది జాబియా. సో ఏముంటుంది జాబియా అంటే జాబ్ ఇవ్వను అని అర్థం అనమాట. ఇక్కడ జాంబియా అని అర్థం. ఉత్తరం రాసినంత మాత్రాన రౌడీకి జాబియా. నెక్స్ట్ దక్షిణ రొడీషియా, జింబాబ్వే. ఇది క్షణంలో ఆ రౌడీ జిమ్లో బాబుని తీసుకెళ్ళిపోతున్నాడు. క్షణంలో ఆ రౌడీ జిమ్లో ఉన్న బాబుని తీసుకెళ్ళిపోతున్నాడు. జిమ్లో ఉన్న బాబు అంటే జింబాబ్వే. క్షణంలో అంటే క్షణం అనే పదం దక్షిణ అనే వర్డ్కి మాత్రం యూజ్ చేస్తున్నాను. జీకేలో ప్రతి చూసుకున్నట్లయితే ఉత్తర దానికైతే ఉత్తరం అని తీసుకుంటున్నాను. ఇక్కడ దక్షిణానికి గుర్తుండాలి కాబట్టి క్షణం అని తీసుకున్నాను. క్షణకాలంలోనే ఆ రౌడీ ఏం చేశాడంటే జిమ్లో ఉన్న బాబుని తీసుకెళ్ళిపోయాడు. రౌడీ అంటే రొడీషియా మనం ముందు తీసుకుంది. సౌత్ వెస్ట్ ఆఫ్రికా లేదా నైరుతి ఆఫ్రికా, నమీబియా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటే ఆఫ్రికా వాళ్ళను నమ్ముబయ్య అంటే నమీబియా. ఆఫ్రికా వాళ్ళంటే సౌత్ వెస్ట్ ఆఫ్రికా అని గుర్తొచ్చినప్పుడు వెంటనే మీరు నమ్ముబయ్య అంటే నమీబియా గుర్తుకు రావాలి. నెక్స్ట్ మడగాస్కర్, మలగాసి. ఇది యాస్టీజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి డా ఉంది, ఇక్కడ లా ఉంది, మిగిలిన గా ఉంది, సా ఉంది, మా ఉంది. సో దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే భాస్కర్ మళ్ళీ వచ్చాడు, మళ్ళా అంటే మలగాసి. అలాగే భాస్కర్ అంటే ఇక్కడ గాస్కర్, మడగాస్కర్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఐవరీ కోస్ట్, కోటి డి ఐవరీ. కోటి బజార్లో అన్నీ హై కాస్ట్లో ఉన్నాయంట. అసలు యాక్చువల్గా కోటి బజార్లో చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి, కానీ ఇక్కడ మనం కోడేటి హై కాస్ట్లో ఉన్నాయంట కోటిలోవి. సో కోటి అంటే కోటి డి ఐవరీ కోస్ట్. కోర్స్ నచ్చాయి ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ అయితే చేశాను ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా సబ్జెక్ట్ సంబంధించిన కోర్స్ కావాలి అనుకుంటే, ఏదైనా సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కామెంట్ అయితే తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.